అద్వైతమే ఆదియోగమై నీలయలే కాలగమనమై శృతి కలిసింది. ఏంట్రా పొద్దున ఈ గానం? బాగా పాడుతుంది సార్ మీకంటే. మాట్లేదు రాదు, ప్లేబ్యాక్ సింగింగ్. ఆ టిక్ టాక్ బ్యాచ్ రా, నాట్యం చేస్తారు. దే డోంట్ నో హౌ టు సింగ్. అంత బీజిఎం బ్యాక్గ్రౌండ్ అర్థం కావట్లేట్రా. పల్లెటూరు కదా సార్, మీరు ఎప్పుడు పల్లెటూరు వెళ్ళదా? మా అమ్మ పంపించలే. ఒక ఫైన్ సమ్మర్ హాలిడేస్కి మా అమ్మ నవీన్ వచ్చాడు హైదరాబాద్ నుంచి మా ఇంటికి. అమ్మమ్మ ఏమో పిల్లల్ని పంపించి అంటుంది. వచ్చి వాళ్ళని పంపిస్తే వాళ్ళు మామూలుగా ఈ గుంటూరే సర్వనాశ్. సరే అని చెప్పేసి మా అమ్మ అడగనగా పంపించింది రా మా ఇద్దరిని. ఇంకా ఊర్లోకి వెళ్తే సాయంత్రం పూట గోళీలు ఆడుకొని వచ్చాము. ఏదో అమ్మమ్మ అది పెట్టింది, బాలమిత్ర కథలు ఏదో చెప్పింది. వాళ్ళు 7కి 8కి పడుకుంటారు. నేను మా తాతయ్య ఏమో రోడ్డుని వెళ్ళేవాళ్ళు మొత్తం ఆపుతాడు రా, పంచాయతీలు చేస్తాడు. సరే వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఇటు పక్కన సౌదీ అరేబియాలాగా అల్లా నామం, ఇటు పక్కనేమో జెరూసలేం లాగా అదేంది క్రిస్టియన్ సాంగ్స్ యేసునాథ అని. నాకు మా అన్నయ్యకి చిరాకు ఎత్తింది. బయ్ అని చెప్పేసి ఇద్దరం లేసాం. ఈ నిద్రపోతున్నారు అమ్మమ్మ తాతయ్య. నేను వెంటనే అవి అక్కడ ఒక కట్టెపల్ల ఒకటి ఇద్దరం చెరుగొడ తీసుకున్నాం. పదరా అని చెప్పేసి మైకులు బాగొట్టాం. ఏంట్రా నైట్ టైము 12 దాకా చెవిలో రక్తం వచ్చేలాగా ఏంట్రా అది? అర్ధరాత్రి పూట మా బైబిల్ అని వీళ్ళు, మా అల్లానామం అని వీళ్ళు, అసలు మధ్యలో రాముల వారి గుడి ఉంది. శ్రీరామనామకి ఆత్మారామానందరమణ అచ్యుత కేశవ హరినారాయణ అనుకుంటాం. కానీ ప్రతిరోజు ఏంటి అది అక్కడ సిస్టమ్ పనిచేస్తుంది అసలు. మరి మీ తాతగారు అన్నారు మా తాతకి వాళ్ళ ఓట్లు కావాలంటారా, మాలామది గుళ్ళ ఓట్లు, సాయిబుల ఓట్లు కావాలంట. అందుకని చెప్పేసి వాళ్ళని సపోర్ట్ చేస్తాడు. పొద్దున్న వచ్చి పంచాయతీ పెట్టారు, మీ మనవాళ్ళే చేశారు అని చెప్పేసి మా తాతయ్యని. మా మనవాళ్ళు వాళ్ళకి ఏం తెలుస్తాయి పాపం, వాళ్ళు అమాయకులు అంటాడు. మీ మనవాళ్ళు అమాయకులా? మైకులు మొత్తం పాల్గొట్టారండి. ఎరా మైకులు పాల్గొట్టారా అంటాడు మా తాతయ్య. నాకేం తర్వాత తాతయ్య నవీన్ గారు నేను బుద్ధిమంతులాగా రామలక్ష్మణ్లాగా కూర్చున్నాను. మన వాళ్ళకి ఏం తెలియదు, మీరు పిచ్చి చేసేలా అన్నాడు మా తాతయ్య. సరే అండి, నెక్స్ట్ టైం ప్రెసిడెంట్గా మీరు గెలవరు, ఎందుకంటే మా మైకులు పడగొట్టారు, మీ మనవాళ్ళే చేసింది అంటాడు. వాళ్ళు ఏంటి తాతయ్య దగ్గర తీసి ఎరా పగలగొట్టారా అన్నాడు. మరి లేకపోతే ఏం తాతయ్య, మా అర్ధరాత్రి దాకా ఏంటి ఆ మైక్స్, ఆ సౌండ్ ఏంది, ఆ బైబిల్ ప్రచారం ఏంటి అసలు ఇది అన్నా. నేను ఉన్నాను తాతయ్య అన్నా. మరి వద్దురా మీరు వెళ్ళండి. మా అమ్మమ్మ అంటుంది ఉండండి అంట. నేనున్నా వాడు ఉన్నాడు అని చెప్పేసి వచ్చాను బ్యాక్. అది పల్లెటూరుతో నాకున్న ఎక్స్పీరియన్స్. నువ్వు పాడవే. అద్వైతమే ఆదియోగమై డ్యాన్స్ బాగుందా ఏమై? రాగలయలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అంట. ఐ వోంట్ సబ్స్క్రైబ్ ఎనీథింగ్. లేదు లైక్ పెడతాను. డ్యాన్స్ బాగుంది. మీకు డ్యాన్స్ వచ్చా?
రేపు ఇండియా ఎట్లా వేస్తాను స్టెప్స్ మామూలుగా కాదు, కైలాసమే దిగి రావాలి, అట్లా వేస్తాను స్టెప్స్. ఇక్కడే ఉంది అడవిలో. ఇండియా వెళ్తే అశోకవనం కింద డ్యాన్సెస్. పక్షులు పిలుస్తున్నాయిరా, ఉంటాను.